హాల శాతవాహనుడు 17వ చక్రవర్తి. ఇతని నాటికి ఎవరు వాళ్ళు? శకులు, చస్తనుడు అనేవాడు హాలుడికి బాగా ఇబ్బంది కలిగించాడు. శకరాజు లేదా శకక్షాత్రపరాజు లేదా కార్దమక రాజు హాలుడికి బాగా ఇబ్బంది కలిగించాడు. బాగా అంటే బాగా 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 మన హాలుడికి. హాలుడు అతని మీద పగ తీర్చుకోవాలి అనేది లేదు, కానీ ఇతని పనులు ఏవో చేసుకుంటూ వెళ్తూ మహారాష్ట్రను ఇంచుమించుగా శకులకి అప్పజెప్పేశాడు. ఎంతో కష్టపడి మహారాష్ట్రకు మొదటి కృష్ణుడు, మొదటి శాతకర్ణి, రెండో శాతకర్ణిలు, కుందల శాతకర్ణి వరకు మహారాష్ట్ర వరకు విస్తరణ జరిగిన మన రాజ్యం కుందల శాతకర్ణి కాలంలో క్షీణత మొదలై హాలుడి కాలంలో మ్యాక్సిమం మహారాష్ట్రను వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనకి. ఇలాంటి నేపథ్యంలో కుందల శాతకర్ణి కొంత ప్రయత్నం చేశాడు రాజ్యాన్ని కాపాడుకోవడానికి, కానీ హాలుడు చేతులు ఎత్తేశాడు. ఒక రకంగా చెప్పాలని హాలుడు చేతులు గాలిలో పెట్టేశాడు. అయితే ఇతని దిగ్విజయాలు లేకపోలేదు సుమా. అయితే 17వ రాజు హాలుడి దిగ్విజయాలు లేకపోలేదు నాన్న. ఆ 17వ రాజు హాలుడి దిగ్విజయాలలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీలంక మీద దండయాత్ర. ఒక రకంగా చెప్పాలంటే శ్రీలంక మనది కాదు. హాలుడి యొక్క దండయాత్రల్లో ముఖ్యమైనది ఒక మాట చెప్పాలంటే ఇతగాడు శ్రీలంక మీద దండయాత్ర చేశాడు. శ్రీలంకని సింహళం అని కూడా అంటాం మనం. వర్తక వ్యాపారాల రీత్యా శ్రీలంక మీద ఇతను హాలుడు శ్రీలంక మీద యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మెయిన్ సముద్రం వర్తక వ్యాపారాల రీత్యా శ్రీలంక రాజుతోటి ఇతనికి వార్ జరిగింది. ఎవరికి? హాలుడికి. ఈ వార్లో హాలుడు శ్రీలంకన్ అమ్మాయి లీలావతిని ఈ వార్లో జరిగిన సంధి వల్ల శ్రీలంక అమ్మాయి లీలావతిని సప్త గోదావరి సీమ ద్రాక్షారామం దగ్గర పెళ్ళాడాడు. సప్త గోదావరి సీమ ద్రాక్షారామం వద్ద పెళ్ళాడాడు.